హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఆ వీడియో ఏంటంటే మా గిరిజన ప్రాంతంలో చాలామంది ప్రజలు కొన్ని అడవుల్లో దొరికేటువంటి ఆయుర్వేద మొక్కల్ని ఉపయోగించుకుంటారు. అయితే ఈరోజు మేము ఒక ఆయుర్వేదిక మొక్కని మేము చూపించాలనుకుంటున్నాము. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎవరైతే కాలిపోతారో ఆ కాలిపోయినటువంటి ప్రదేశంలో మా గిరిజనులు అది ఆ ఆయుర్వేద మొక్క ఆకు చక్కగా మెత్తగా చేసి వేసుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు ఆ మొక్క దగ్గర మేము ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, దీన్నే ఉత్తరేణి మొక్క అంటారు ఫ్రెండ్స్. ఇదిగో అలా చూడండి ఫ్రెండ్స్, ఇది ఆ యొక్క ఆయుర్వేదిక మొక్క. చూడండి ఫ్రెండ్స్, అనేక ప్రాంతాల్లో ఉంటుంది ఇది. అలా చూడండి, ఇదే ఫ్రెండ్స్. అయితే మా వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే కాలిపోతారో శీతాకాలం ఎక్కువగా కాలిపోతుంటారు అనమాట చాలా మంది. ఎందుకంటే చలి కోసం ఒక చిన్న కుంపట్లా పెట్టేసి అక్కడ మంట పెట్టుకొని మంచం కింద పెట్టుకొని పడుకుంటారు అనమాట. కొన్ని సందర్భాల్లో కాలిపోతుంటారు. అయితే మా వాళ్ళు ఇప్పుడుకు కొంతమంది ఉన్నారు. ఆనాటి కాలంలో అయితే చాలా మంది ఈ యొక్క ఆకునే కాలిపోయినటువంటి ప్రదేశంలో వేసేస్తారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ మొక్కని అంట్రీస్ మొక్క అంటారు అనమాట. ఇవి అంటుకుంటాయి. చూడండి, ఇలా అంటుకుంటాయి. ఆ గిరిజన ప్రాంతంలో చాలా మంది పిల్లలు కూడా ఆడుకుంటారు. ఇది చాలా వాసన వస్తుందని కొంతమంది ఇలా కూడా లాగుతుంటారు అవి గుచ్చుకుంటాయి అనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారని చూడండి, ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు ఏరుతారు కదా. ఫ్రెండ్స్, చూపించాను కదా ఇప్పుడు ఆయుర్వేదిక మొక్కని. ఆ ఆకు అంటే మీకు తెలియజేయడానికి కోసమే కొద్దిగా ఏరాం. అయితే ఎక్కువ ఏరుకొని మా వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఒక రాయిలో ఇలా మెత్తపరుచుకుంటారు. ఫ్రెండ్స్, మనం ఏరుకున్నటువంటి ఆకు నీళ్ళగా ఇంకా మెత్తగా పొచ్చుకోవాలి. మెత్తగా చేసుకుని మిక్సీలో పెట్టుకుని పర్వాలేదు. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మనం అయితే కాలిపోయిన కాలిపోయిన ప్లేస్లో మనం వేసుకుని మరి ఇంకేం లేదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో చాలా మంది ఇది వేసుకుంటారు అనమాట. అలాగా ఫ్రెండ్స్, ఇదిగో ఇంతకుముందు మా వాడికి ఇలా కాలిపోయింది. ఇదే వేసాము. చాలా చూడండి, బాగానే తగ్గింది. ఇలా వేసుకోండి, మీ ఎక్కడ కాలిపోతే అలాగా అంటే బాగా కొద్దిగా చిన్న చుక్క వాటర్ వేసుకుని అయితే వండుతుంది అనమాట. రాత్రుల పూట వేసుకుని ఇలాగ వేసుకొని పడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదే మనకు తగినటువంటి ప్లేస్ ఇది. అంటే ఆ దీపావళి అప్పుడు కాలిపోయింది ఇది. ఆ కాలిపోయిన ప్లేస్లోన నేను ఇదే ఆకుని వేసి ఇలా చూడండి బాగానే తగ్గింది. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.